గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము వాట్ ఈస్ క్లస్టర్ ఐపీ, ఆ క్లస్టర్ ఐపీ యొక్క డెమో చూద్దాం ల్యాబ్ సెషన్. సో దట్ ఏంటంటే మీకు క్లస్టర్ ఐపీ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ క్లస్టర్ ఐపీ అంటే ఏంటి? క్లస్టర్ ఐపీ అనేది ఏంటంటే క్యూబర్నెటిస్ సర్వీస్‌లో అది ఒక డిఫాల్ట్ సర్వీస్. ఓకే. మీరు ఒక క్లస్టర్ ఐపీ ఒక సర్వీస్ ఫైల్ రాసి మీరు ఏం డిఫైన్ చేయకపోతే డిఫాల్ట్‌గా క్లస్టర్ ఐపీ కిందకే కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏందంటే ఈ క్లస్టర్ ఐపీ అనేది ఇట్ ప్రొవైడ్స్ స్టేబుల్ అండ్ ఆల్సో ఇంటర్నల్ ఐపీ అడ్రెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏది? సేమ్ క్లస్టర్‌లో ఒక క్లస్టర్ ఐపీకి ఐపీ అడ్రెస్ ఇంటర్నల్ ఐపీ అడ్రెస్ మనకు జనరేట్ అవుతుంది ఫర్ యాక్సెసింగ్ పార్ట్స్ వితిన్ ద సేమ్ క్లస్టర్. ఇదేంటంటే క్లస్టర్ ఐపీ అనేది ఓన్లీ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే మనము యూజ్ చేస్తాం. ఓకేనా. ఎక్స్టర్నల్ పర్పస్‌కి అనేది వర్క్ అవ్వదు. అంటే ఎక్స్టర్నల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశాను. తర్వాత ఈ క్లస్టర్ ఐపీ సర్వీస్ డిప్లాయ్ చేశాను. ఆ ఐపీతో నేను ఔట్ సైడ్ నేను యాక్సెస్ చేయాలంటే చేయలేము. ఓకే. నెక్స్ట్ ఏందంటే ఇక్కడ మనకు మేజర్‌గా క్లస్టర్ ఐపీ యూజ్ చేసుకునేది ఎందుకు యూజ్ చేస్తామంటే 2 డిఫరెంట్ సర్వీసెస్ ఒకవేళ కమ్యూనికేషన్ మనం చెక్ చేసుకోవాలి. అలాంటి యూజ్ కేసెస్‌లో వితిన్ ద సేమ్ క్లస్టర్‌లో మనం చెక్ చేసుకోవాలి. ఇలాంటి దాంట్ల కోసం మనకు క్లస్టర్ ఐపీ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. డెమో చూద్దాం. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. వాట్ ఎగ్జాక్ట్‌లీ అనేది. సో దానికోసం ఏంటంటే నేనిక్కడ ఇక మనం చూసుకున్నట్టయితే మనకి క్లస్టర్ అయిపోయిన ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాని లోపల డిప్లాయ్‌మెంట్ డాట్ వైఎంఎల్, సర్వీస్ డాట్ వైఎంఎల్ 2 క్రియేట్ చేశాను. ఫస్ట్ డిప్లాయ్‌మెంట్ డాట్ వైఎంఎల్‌కెళ్దాం. ఈ డిప్లాయ్‌మెంట్ డాట్ వైఎంఎల్‌లో చూడండి ఫస్ట్ ఏంటి? మనకు ఏపీఐ వెర్షన్ ఇచ్చాము. యాప్/వివోను మీకు ఆల్రెడీ తెలుసు కదా! కైండ్ మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి ఈ ఏపీఐ వెర్షన్ అనేది వస్తుంది. ఓకే. కైండ్ అనేది మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకు ఏపీఐ వెర్షన్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి? మెటాడేటా. మెటాడేటాలో మనం చూసుకున్నట్టయితే నేమ్ ఏంటి? మనం ఇస్తున్నాం. అంటే ఈ డిప్లాయ్‌మెంట్‌కి ఒక నేమ్ ఇస్తున్నాం. ఆ నేమ్ ఏంటి? మై ఐఫన్ యాప్ అని ఇస్తున్నాం. తర్వాత ఈ యొక్క డిప్లాయ్‌మెంట్ ఎక్కడ డిప్లాయ్ అవ్వాలనేది నేను నేమ్ స్పేస్ ఇస్తున్నా. ఓకే. నేమ్ స్పేస్ ఎక్కడ ఇస్తున్నా? మెటాడేటా లోపల నేను నేమ్ స్పేస్ అనేది ఇస్తున్నా. బానే ఉంది. ఇది వరకు అర్థమైంది గదా! ఫస్ట్ ఏపీఐ వెర్షను, తర్వాత కైండ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అనేది, తర్వాత మెటాడేటా ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం రాసుకుంటాం. ఎగ్జాంపుల్ నేమ్ స్పేస్ ఇలాంటివి మనం డిక్లేర్ అనేది చేసుకుంటాం. తర్వాత ఫైనల్‌గా ఏందంటే ఈ స్పెక్ సెషన్‌లో ఏంటంటే మనము దాని లోపల గూడా మళ్ళీ టెంప్లేట్ ఉంటుంది. మనకు స్పెక్ సెషన్‌లో ఏంటంటే మనకు ఈ డిప్లాయ్‌మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రాస్తాం. ఎగ్జాంపుల్ రిప్లికాస్ అనేది 3 ఇస్తున్నాం. అంటే ఏంటి? నాకు 3 రిప్లికాస్ కావాలి. అంటే 3 పార్ట్స్ అట్ ఎ టైమ్ రన్ అవుతూ ఉండాలి. నేను 3 పార్ట్స్ ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశాను. 3 పార్ట్స్ రన్ అవుతున్నాయి. ఓకే. ఇక్కడ పాడ్ ఈస్ నథింగ్ బట్ కంటైనర్ అప్లికేషన్ అని. ఓకే. ఇక్కడేంటంటే 3 అంటే ఎవ్రీ టైమ్ అనేది మనకు రిప్లికాస్ అనేది 3 అనేది మేనేజ్ చేస్తుంది. నేను మాన్యుయల్‌గా డిలీట్ చేసినా ఆటోమేటిక్‌గా నీకు పాడ్ అనేది మాన్యుయల్‌గా డిలీట్ చేసినా నీకు ఆటోమేటిక్‌గా మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతుంది. ఎందుకు? మనం రిప్లికాస్ 3 ఇచ్చాం కాబట్టి. ఓకే. ఇక్కడ సెలెక్టర్స్‌లో ఏందంటే మ్యాచ్ లేబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనము మై యాప్ అని ఇస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ టెంప్లేట్స్ లోపల అంటే స్పెక్ లోపల కూడా మనం టెంప్లేట్స్ ఇస్తాం. ఈ టెంప్లేట్ ఏందంటే కంటైనర్ యొక్క ఇన్ఫర్మేషన్ డిఫైన్ చేసుకుంటాం. కంటైనర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనము డిఫైన్ అనేది చేసుకుంటాం. ఇక మనం చూసుకున్నట్టయితే ఈ టెంప్లేట్‌లో మనం ఏమి ఇచ్చాము మెటాడేటా అని ఇచ్చాము. తర్వాత లేబుల్స్ ఎందుకు? లేబుల్స్ వల్ల ఏంటంటే మనకు లేబుల్ సెలెక్టర్స్ యూజ్ చేసుకొని మ్యాచ్ అవుతుందా లేదా? ఇప్పుడు సర్వీస్‌లో నేను సెలెక్టర్ యూజ్ చేసుకొని ఈ లేబుల్ నేమ్ ఇచ్చాననుకోండి ఏమవుతుందంటే ఆ సర్వీస్‌కి ఐడియా వస్తుంది. ఓకే. దీస్ ఆర్ ద పార్ట్స్ ఈ సర్వీస్ రిలేటెడ్ అని దానికి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఆ సర్వీస్ అనేది ట్రాఫిక్ అనేది ఆ స్పెసిఫిక్ పార్ట్స్‌కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మనము ఈ లేబుల్స్‌లో మనం ఏమి ఇచ్చామో అదే లేబుల్స్‌లో ఈ స్పెక్ సెషన్‌లో మనకు సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మ్యాచ్ లేబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి దాని లోపల ఏందంటే మై యాప్ ఇక్కడ నేను ఏమి ఇచ్చానో అది ఇక్కడ నేను ఇచ్చేసాను. ఓకే. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మీనింగ్ మనకి ఇక్కడ ఓకే. ఈ కంటైనర్ యొక్క టెంప్లేట్ చూడండి. ఈ టెంప్లేట్స్ లోపల కూడా స్పెక్ ఉంది. దాని లోపల ఏందంటే కంటైనర్స్ ఇక్కడ నేమ్ ఇచ్చేసి కంటైనర్ యొక్క నేమ్ ఇస్తున్నాము. ఇమేజ్ అనేది శాంపిల్ ఇమేజ్ తీసుకుంటున్నాను. అది ఎన్‌జిన్‌ఎక్స్ లేటెస్ట్ అనేది తీసుకుంటున్నాం.
ఓకే. బానే ఉంది. ఈ యొక్క టెంప్లేట్స్ లోపల పెట్టాం. ఇక్కడ లేబుల్స్ ఏమిచ్చామో ఆ లేబుల్స్‌ది ఇక్కడ మ్యాచ్ లేబుల్స్‌లో పెడితే అప్పుడు దీనికి ఈ యొక్క రిప్లికాస్‌కి అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ నాకు టెంప్లేట్స్‌లో ఈ యొక్క కంటైనర్ యొక్క లేబుల్స్ ఇది. అంటే ఈ రిప్లికాస్ 3 మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నేనిక్కడ లేబుల్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఈ పార్ట్స్ మ్యాండేటరీగా ఈ టెంప్లేట్స్ ఉంది గదా! ఈ పార్ట్స్ మ్యాండేటరీగా మనకు ఈ యొక్క 3 రిప్లికాస్ అనేది మేనేజ్ చేయాలని ఈ మ్యాచ్ లేబుల్స్‌లో తెలిసిపోతుంది. అంటే ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే. గాట్ ఇట్ రైట్? డిప్లాయ్‌మెంట్ పార్ట్ కంప్లీట్ అయింది రైట్? నెక్స్ట్ ఏంటి? సర్వీస్. సర్వీస్ డాట్ వైఎంఎల్‌లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఏపీఐ వెర్షన్ అనేది V1 ఇచ్చాము. ఎందుకంటే కైండ్ అనేది సర్వీస్ కాబట్టి సర్వీస్ ఆబ్జెక్ట్ అనేది మనకి దాని యొక్క ఏపీఐ వెర్షన్ V1. ఓకే. నెక్స్ట్ మెటాడేటా. మెటాడేటా అంటే ఏంది? ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం రాస్తాం. ఇక మనం చూసుకున్నట్లయితే నేమ్ అని ఇచ్చాము. my-app-service అని ఇస్తున్నాం. ఓకే. తర్వాత నేమ్ స్పేస్ ఎక్కడ నేను డెవ్‌లో అనేది డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ స్పెక్సేషన్ మీకు తెలుసు కదా! ఏ ఆబ్జెక్ట్ అయినా మనం క్రియేట్ చేస్తున్నాం అంటే డిక్లరేటివ్ మనకు 4 థింగ్స్ మ్యాండేటరీగా ఉంటాయి. ఒకటి ఏపీఐ వెర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్సేషన్. ఓకే. ఈ స్పెక్సేషన్‌లో ఏంటంటే మనకు ఈ సర్వీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాసుకుంటాం. ఇక చూడండి సెలెక్టర్ అని యూజ్ చేసాము. మై యాప్ ఇచ్చాను. ఎందుకు ఇక్కడ సెలెక్టర్ మై యాప్ ఇచ్చానంటే ఇక్కడ నేను డిప్లాయ్‌మెంట్‌లో నేను ఇక్కడ టెంప్లేట్స్‌లో నేను ఈ యొక్క కంటైనర్స్ యొక్క అదే పార్ట్స్ యొక్క లేబుల్స్ నేనేమి ఇచ్చానో పార్ట్స్‌లో లేబుల్స్ ఏమి ఇచ్చాను నేను ఇక్కడ మై యాప్ ఇచ్చాను రైట్? అదే నేమ్‌తో మనం ఇక్కడ ఇవ్వాలి. అదే నేమ్‌తో మనం ఇక్కడ ఇవ్వాలి. అప్పుడేమవుతుందంటే ఓకే. ఈ సర్వీస్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. ఈ యొక్క డిప్లాయ్‌మెంట్‌లో ఉన్నదాన్ని మీకు ఆ యొక్క పార్ట్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. నువ్వు ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలనేది దానికి ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే. పోర్ట్స్‌లో చూసుకున్నట్టయితే మనం ప్రోటోకాల్ టీసీపీ యూజ్ చేస్తున్నాము. పోర్ట్ నంబర్ అని 80 టార్గెట్ పోర్ట్ అనేది కూడా 80 ఇస్తున్నాం. మనం ఎందుకంటే ఎన్‌జినెక్స్ కాబట్టి టార్గెట్ పోర్ట్ 2 సేమే ఇస్తున్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టైప్ ఈజ్ కోలన్ అని ఇచ్చి క్లస్టర్ ఐపీ ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? మనం టైప్ కోలన్ అని ఇచ్చి క్లస్టర్ ఐపీ అంటే ఏంటి? ఈ సర్వీస్ అనేది మనకు క్లస్టర్ ఐపీ క్రియేట్ చేస్తున్నాము. అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే. ఇలా మనం డిప్లాయ్‌మెంట్స్ సర్వీస్ అనేది రాసాం. ఓకే మురళి బానే ఉంది. మనం ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి కదా! యెస్ క్రియేట్ చేయాలి. సో దానికోసం సింపుల్ కమాండ్ ఏంటంటే kubectl క్రియేట్ ఎన్ఎస్ అంటే ఏంటంటే నేమ్ స్పేస్ అని. గుర్తుపెట్టుకోండి ఎన్ఎస్ అంటే ఏంటి? నేమ్ స్పేస్ అని ఇచ్చి డెవ్ ఇస్తున్నా. అంటే ఏంటి? డెవ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే kubectl క్రియేట్ ఎన్ఎస్ డెవ్ అని ఇచ్చాను. ఇక్కడ చూసినట్టయితే నేమ్ స్పేస్ డెవ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి? kubectl ఓకే. kubectl గెట్ ఎన్ఎస్ ఇవ్వండి. ఎన్ఎస్ అంటే గుర్తుపెట్టుకుని నేమ్ స్పేస్ కాన్సెప్ట్ ఇంకా ఉంటుంది. లేటర్ పార్ట్ నేను డిస్కస్ చేస్తాను. ఇక మనం చూసుకున్నట్టయితే మనం క్రియేట్ చేసింది వచ్చిందా? 16 సెకండ్స్ బ్యాక్ మనకు చేంజ్ అనేది అయింది. ఓకే మురళి బానే ఉంది. చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే మనము అప్లై చేయాలి. అప్లై ఎలా చేస్తాము? ఇక్కడ నేనేంటి ఫోల్డర్ క్లస్టర్ ఐపీలోనే నేను సీఎండీ ఓపెన్ చేశాను చూడండి. సి డ్రైవ్‌లో క్లస్టర్ ఐపీలోనే చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను? అప్లై చేస్తాను. ఓకే. అప్లై అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఏంటంటే నేను అప్లై చేస్తున్నా. ఓకేనా? kubectl ఇప్పుడు నేను దానికంటే ముందు డిఆర్ కొడితే చూడండి మనకు డిప్లాయ్‌మెంట్ ఉంది. సర్వీస్ డాట్ వైఎంఎల్ ఉంది. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే kubectl అప్లై కొడతాం. ఓకే. ఏం కొడదాం? kubectl అప్లై -f అని ఇచ్చేసి డాట్ అని ఇద్దాం. ఓకే. డాట్ అని ఇస్తే ఏమవుతుందంటే కరెంట్ డైరెక్టరీ ఏమున్నాయో ఆ ఫోల్డర్‌లో ఆ YAML ఫైల్స్ అనేటివి అప్లై అవుతాయి. ఓకే. ఇక మనం చూసుకున్నట్టయితే అప్లై అవుతున్నాయి రైట్? క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే రైట్ సైడ్ kubectl గెట్ ఆల్ అని ఇచ్చేసి -n ఇచ్చేసి డెవ్ ఇస్తున్నా. ఎందుకు? డెవ్ నేమ్ స్పేస్‌లో కాబట్టి డెవ్ అని ఇస్తున్నా. ఓకే. ఇప్పుడు డెవ్ అని ఇచ్చేస్తే చూడండి. మనకు డెవ్‌లో ఏమున్నాయో అవన్నీ ఇక్కడ మనకు వస్తాయి. నేనిక్కడ స్ప్లిట్ చేశాను. లెఫ్ట్ సైడ్ ఏమో నేను అప్లై చేస్తున్నా. రైట్ సైడ్ ఏమో మీకు చూపిస్తున్నాను. ఓకేనా? మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకేంటి క్రియేటెడ్ అని వచ్చింది. సర్వీస్ క్రియేట్ అయింది కదా! ఇప్పుడు నేనేం చేశాను kubectl గెట్ ఆల్ అని ఇచ్చి -n ఎందుకంటే నేమ్ స్పేస్ ఇవ్వాలి. నువ్వు ఏ నేమ్ స్పేస్‌లో డిప్లాయ్ చేసావో అది. ఒకవేళ నువ్వు నేమ్ స్పేస్ ఇవ్వలేదనుకో డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో అప్లై అయిపోతుంది కాబట్టి నీకు డిఫాల్ట్‌లో ఉండేటివి మాత్రమే వస్తాయి. కానీ మన కేస్‌లో ఏంటి డెవ్‌లో కదా! కాబట్టి -n ఇచ్చి డెవ్ ఇస్తే డెవ్‌లో. ఇక్కడ చూడండి
మనకు రిప్లికాస్ 3 ఇచ్చాం కదా, 3 ఇచ్చాం కాబట్టి మనకు 3 అప్ అండ్ రన్నింగ్ లో ఉన్నాయి. అలానే మనం చూసుకున్నట్లయితే సర్వీస్ నేమ్ మై ఐఫోన్ యాప్ సర్వీస్ అని ఇచ్చాము. ఇక్కడ చూడండి టైప్ ఏముందో చూడండి, క్లస్టర్ ఐపీ ఉంది. తర్వాత దానికి ఒక ఐపీ అనేది ఇంటర్నల్ ఐపీ అనేది జనరేట్ అయింది. ఓకే, దాని యొక్క చూడండి పోర్ట్ టీసీపీ కదా, టీసీపీ అనేది ఉంది. ఇక డిప్లాయ్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే డిప్లాయ్మెంట్ లో 3/3 అనేది వచ్చింది. ఎందుకు మనం 3 పార్ట్స్ అనేది రన్ అవ్వాలని మనం రిప్లికాస్ లో పెట్టాం కదా, అంటే డిప్లాయ్మెంట్స్ లో మనకి ఇక్కడ వస్తుంది చూడండి. ఇక అప్ టు డేట్ లో ఎన్ని ఉన్నాయి, అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, మనకు 3/3 ఉందా లేదా 2/3 ఉన్నాయి, ఇట్లా మనకు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇక మనం చూసుకున్నట్లయితే రిప్లికాస్ ట్యాబ్స్ ఉంది కదా, ఇక మనం చూసుకున్నట్టయితే మై ఐఫోన్ యాప్ అని ఉందా, ఇలా మనకు ఈ యొక్క రిప్లికా సెట్స్ అక్కడ మనం లోపల పెడతాం రైట్. డిప్లాయ్మెంట్స్ లోపల మనం డిఫైన్ చేస్తున్నాం కదా, ఇక మనకు డిప్లాయ్మెంట్ లోపల చూసుకున్నట్లయితే రిప్లికాస్ అని ఇస్తున్నాం కదా. సో దాని గుడికి ఏంటంటే మనకు క్రియేట్ అనేది అవుతుంది, రిప్లికాస్ అనేది మనకు క్రియేట్ అనేది అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ, ఓకే మురళి బానే ఉంది, మనం అప్లై చేసాము, ఇక్కడ పార్ట్స్ వచ్చాయి, డిప్లాయ్మెంట్స్ అంటున్నావు, రిప్లికా సెట్ అంటున్నావు, బానే ఉంది. మరి ఎలా కనెక్టివిటీ వర్క్ అవుతుందా లేదని ఎలా చేస్తావు? సో దానికోసం ఏంటంటే రైట్ సైడ్ చూడండి. సో దానికంటే ముందు ఇక్కడ నేనేం చేయొచ్చంటే ఓకే రైట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేనేం చేస్తానంటే మనకు దానికోసం ఒక కమాండ్ ఉంది. ఓకే, ఏం చేద్దామంటే ఇంకొక పాడ్ క్రియేట్ చేద్దాం. ఎక్కడ డెవ్ అనే నేమ్ స్పేస్ లోనే ఇంకొక వేరే పాడ్ క్రియేట్ చేసి ఆ పాడ్ నుంచి ఈ యొక్క సర్వీస్ ని హిట్ చేద్దాం. వర్క్ అవుతుందా లేదా, వర్క్ అవుతుందంటే ఇట్ మీన్స్ సక్సెస్ఫుల్ గా మనము ఎస్టాబ్లిష్ చేసినట్టు, ఏది సెటప్ అనేది మనము సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసినట్టు. సో దానికోసం ఏంటంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే kubectl రన్ అనే కమాండ్ యూజ్ చేసుకుని, ఇదేంది ఇంపరేటివ్ కమాండ్ తెలుసు కదా, ఇనిషియల్ లో నేను చూపించాను, ఇంజనీరింగ్ చూపించాను రైట్. kubectl రన్, ఇక నేనేం పాడ్ నేమ్ ఇస్తున్నా అంటే టెస్ట్ టైప్ అని పాడ్ అని ఇస్తున్నాను. తర్వాత ఇమేజ్ అనేది బిజీ బాక్స్, ఎగ్జాంపుల్ గా ఒక బిజీ బాక్స్ అనే అప్లికేషన్ తీసుకుని ఐఫోన్ రీస్టార్ట్ నెవర్ అని పెడుతున్నాను. ఐఫోన్ ఐటీ అంటే ఏంటంటే నువ్వు కంటైనర్ లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి ఐఫోన్ ఐటీ ఇస్తున్నావు, ఇంటరాక్టివ్ మోడ్ అని, ఇంటరాక్టివ్ అండ్ టీటీవై మోడ్ అని. ఐఫోన్ ఇచ్చి బిన్ బ్యాష్ ఇచ్చాను, తర్వాత నేమ్ స్పేస్ అనేది ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, దీనికి ఈ కమాండ్ రన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, నీకు ఒక పాడ్ క్రియేట్ అవుతుంది. ఆ పాడ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, డెవ్ అనే నేమ్ స్పేస్ లో మనకు క్రియేట్ అవుతుంది. ఆ పాడ్ నేమ్ ఏంటంటే టెస్ట్ అయిపోయిన పాడు అయిన తర్వాత ఆ పాడ్ లోపలికి ఇన్సైడ్ కి మనం వెళ్ళిపోతాం, ఎందుకు ఐఫోన్ ఐటీ ఇస్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ కమాండ్ రన్ చేద్దాం. ఓకే, ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే నేను రన్ చేస్తున్నాను, ఏమవుతుంది చూద్దాం. ఇక చూడండి పాడ్ రన్ అవుతుంది. ఇక్కడ మనం నేమ్ స్పేస్ లాస్ట్ లో ఇవ్వకూడదు, ఇమేజ్ తర్వాత ఇచ్చాను. ఇక్కడ చూడండి ఐఫోన్ డెవ్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ గా మళ్ళీ చూపిస్తాను కమాండ్. స్మాల్ చేంజ్ ఏంటంటే ఇక్కడ మనం లాస్ట్ లో ఇచ్చాం రైట్ నేమ్ స్పేస్, లాస్ట్ లో ఇవ్వకుండా ఈ ఇమేజ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇవ్వండి, ఇట్లా ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి, kubectl రన్ అనే కమాండ్ ఇచ్చేసి ఒక పాడ్ నేమ్ అనేది ఇస్తున్నాను, టెస్ట్ టైప్ అని పాడ్ అని ఇస్తున్నాను. ఏ ఇమేజ్ యూజ్ చేసుకున్న పాడ్ క్రియేట్ చేయాలి, బిజీ బాక్స్ అనే ఇమేజ్ యూజ్ చేసుకుని పాడ్ క్రియేట్ చేసుకోవాలి. ఏ నేమ్ స్పేస్ లో, డెవ్ అనే నేమ్ స్పేస్ లో కాబట్టి. తర్వాత రీస్టార్ట్ ఈక్వల్ నెవర్ అని ఇచ్చాను. తర్వాత ఐఫోన్ ఐటీ ఇచ్చి ఐఫోన్ స్పేస్ ఇచ్చి స్లాష్ బిన్ బ్యాష్ ఇచ్చాను, అంటే బిన్ బ్యాష్ తో మనకు కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనెక్ట్ అయిందా చూడండి, లోపలికి వెళ్ళిపోయాం. ఓకే బాగానే ఉంది మురళి, ఇప్పుడు నేను చెక్ చేయాలి కదా పాడ్ వచ్చిందా లేదంటే ఇక్కడ రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే kubectl గెట్ ఆల్ అని ఇచ్చేస్తే ఇక్కడ తెలిసిపోతుంది. మనకి ఇక్కడ ఇంతకుముందు 3 పార్ట్స్ ఉన్నాయి రైట్, ఇప్పుడు ఏంటంటే మనకు 4 పార్ట్స్ అనేది రావాలి. ఎందుకు 4 పార్ట్స్ రావాలి, మనకి ఒకటి టెస్ట్ పాడ్ అనేది క్రియేట్ చేసినాం రైట్. ఈ టెస్ట్ పాడ్ అనేది రిప్లికాస్ లో లేదు, గుర్తుపెట్టుకోండి, సపరేట్ గా మనం క్రియేట్ చేసాం. ఓకే ఫైన్ రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బానే ఉంది, ఇప్పుడు మనం ఇన్సైడ్కి వెళ్ళాం. ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత మనం టెస్ట్ చేయాలి. ఎలా చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మనం kubectl గెట్ ఆల్ అని ఇచ్చిన తర్వాత మనకు సర్వీస్ నేమ్ వస్తుంది రైట్. ఆ సర్వీస్ నేమ్ తీసుకుని డబుల్ గేట్ కమాండ్ వాడదాం. ఓకే, ఈ డబుల్ గేట్ కమాండ్ వాడుకున్నట్లయితే మనకి ఏంటంటే సర్వీస్ నేమ్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ మనకేముంది, మై యాప్
ఐఫోన్ సర్వీస్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోవచ్చు. చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఇక మనం ఏం చేద్దామంటే డబ్లిగేట్ అని ఇచ్చేసి http:// ఇచ్చేసి అది ఇచ్చేసి అంటే సర్వీస్ నేమ్ ఇవ్వండి. సర్వీస్ నేమ్ ఇస్తే ఏంటంటే మనకు index.html చూడండి మనకు వర్క్ అవుతుంది. ఇలా మనకు ఎవ్రీథింగ్స్ ఫైన్ అయితే కనుక ఇలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే wget -o అని ఇచ్చి అవుట్పుట్ అనేది ఇస్తున్నాను. తర్వాత http:// అని ఇచ్చేసి మళ్ళీ సర్వీస్ నేమ్ అనేది ఇద్దాం. సర్వీస్ అని ఇస్తున్నాం. ఇస్తే చూడండి నీకు అక్కడ వర్క్ అవట్లేదు. ఓకే, ఎనీవే నీకు అవుట్పుట్ అనేది వస్తుంది రైట్. లేకపోతే 1 సెకండ్, ఇక మనకు ఆల్రెడీ ఉంది. ఇలా ఇద్దాం -q -o క్యాపిటల్ O. ఓకే, ఇప్పుడు అదే నేను రన్ చేస్తున్నాను చూడండి. సర్వీస్ నేమ్ సేమ్ ఇస్తున్నా. https ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనది సెక్యూర్ కాదు, http కదా, ప్రోటోకాల్ 80 ఇచ్చాం. ఓకే, ఇక చూడండి నీకు అవుట్పుట్ వస్తుందా. ఇలా నీకు అవుట్పుట్ వస్తుందంటే ఇట్ షుడ్ బి వర్క్ అని. ఏది నీ యొక్క అప్లికేషన్ టెస్ట్ పాడ్ నుంచి చెక్ చేస్తున్నా. ఆ టెస్ట్ పాడ్ నుంచి నేను ఎలా చెక్ చేస్తున్నాను, డబ్లిగేట్ అని ఇచ్చేసి ఇక్కడ డబ్లిగేట్ అని ఇచ్చేసి -qo అని ఇచ్చేసాము. తర్వాత ఆ సర్వీస్ నేమ్ http అని ఇచ్చేసి సర్వీస్ నేమ్ అనేది ఇచ్చాం. ఇలా మనం ఒక టెస్ట్ ఎలా చేయాలి అనేది క్లస్టర్ అయిపోయి ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే మనము ఈ యొక్క క్లస్టర్ అయిపోయి అనేది యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ లెవెల్లో. అలానే మనము సమ్ ఆఫ్ ది యూజ్ కేసెస్ ఏంటంటే క్లస్టర్ అయిపోయి యూజ్ చేసుకుని ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ కోసము మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, గాట్ ఇట్ రైట్. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనము ఒక క్లస్టర్ అయిపోయి మనం పార్ట్స్ క్రియేట్ చేస్తున్నాం రైట్. ఆ పార్ట్స్ అనేది ఇంటర్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఆటోమేటిక్ గా. వేరే అప్లికేషన్ పార్ట్స్ తో మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఇలా మన సర్వీస్ క్లస్టర్ అయిపోయి ఇచ్చేసి డబ్లిగేట్ కమాండ్ ఇచ్చి -q క్యాపిటల్ O ఇచ్చిన తర్వాత మనం కమాండ్ ఇస్తే కనుక వర్క్ అవుతుంది. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ YAML ఫైల్స్ అనేది నేను గిట్హబ్ లో అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి తీసుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏం చేయాలనేది చూసుకోండి. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. I will try to respond as soon as possible. Thanks for watching this video. We'll see you next video.